తాజాగా తాలిబాన్లకు పాకిస్తాన్లకు మధ్య సాయుధ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ప్రధానమైన ఇరిటెంట్ వివాదము తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. వాస్తవంగా తాలిబాన్ సృష్టించింది పాకిస్తాన్. ఈవెన్ అమెరికా నాయకత్వంలో తాలిబాన్లపై యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ డ్యూయల్ రోల్ ప్లే చేసింది. ఒకవైపు అమెరికాతో ఆ వార్లో అలైగా మిత్రదేశంగా ఉంటూనే తాలిబాన్ ఫోర్సెస్కు తాలిబాన్ బలగాలకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది, శిక్షణ ఇచ్చింది. ఈ డ్యూయల్ రోల్ కూడా ప్లే చేసింది. అసలు ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధంలో తాలిబాన్లు పాకిస్తాన్ అక్రమ సంతానం. ఆ మాటకొస్తే అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్ వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేసిన రావణ కాస్ట్ నుంచే ఒసామా బిన్ లాడెన్ పుట్టాడు, తాలిబాన్ కూడా పుట్టింది. తాలిబాన్ ప్రభావాన్ని కౌంటర్ చేయడానికి ఒక సెక్యూరిటీ అలయన్స్ను బిల్డ్ చేయాలి అని పాకిస్తాన్ ఇప్పుడు ఆలోచిస్తోంది. అయితే తజికిస్తాన్ అందుకు సిద్ధంగా ఉంటుందా? తాలిబాన్లకు తజికిస్తాన్ వ్యతిరేకమే, కానీ పాకిస్తాన్తో కలిసి యాంటీ తాలిబాన్ సెక్యూరిటీ అలయన్స్ నిర్మించడానికి ముందుకు వస్తుందా అనేది అనుమానమే. ఎందుకంటే పాకిస్తాన్ సంగతి తెలుసు. ఇప్పుడు తాలిబాన్లను సృష్టించింది పాకిస్తాన్. ఆ తర్వాత అమెరికాలో దాడి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి తర్వాత అదే తాలిబాన్లకు మద్దతు ఇచ్చి తాలిబాన్ల పైన పెద్ద ఎత్తున అమెరికా యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో ఫ్రంట్ లైన్ మిత్రపక్షంగా ఉన్నది మళ్ళీ పాకిస్తానే. అమెరికాకు మిత్రపక్షంగా ఉంటూనే బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చింది పాకిస్తానే. తాలిబాన్ ముష్కర్లకు శిక్షణ ఇచ్చి ఆశ్రయం ఇచ్చింది పాకిస్తానే. అందువల్ల ఈ పాకిస్తాన్ డూప్లిసిటీ, డ్యూయల్ రోల్ తెలిసినాక తజికిస్తాన్ అందుకు సిద్ధపడుతుందా అనేది ఇప్పుడున్న ప్రశ్న.